మంతని అంబేద్కర్ చౌక్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. మంతని అంబేద్కర్ చౌక్ లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా వాయినాల రాజు బూతులకు రీకౌంటర్ ఇచ్చారు పుట్ట మధుకర్. వాయినాల రాజు కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అండదండలను చూసుకొని ఇష్టం ఉన్నట్లుగా హద్దు అదుపు లేకుండా పుట్ట మధుకర్ ని బూతులు తిట్టిన బూతులకు పుట్ట మధుకర్ రీకౌంటర్ ఇచ్చారు. మంతని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ రీకౌంటర్ ఇచ్చారు. ఎవరితోటైతే నన్ను తిట్టిపిస్తా ఉన్నావో వాళ్ళు నా వాళ్ళే అనే విషయం నాకు తెలుసు గనక ఈ కానుండి నేను వాళ్ళను తిట్టా, నీ కుటుంబం చరిత్ర విప్పుతా. తుట్టిల్ల కుటుంబం యొక్క చరిత్ర నాకు తెలిసినంత ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదు. ఎందుకంటే నీకు ఓనమాలు దిద్దిచ్చిందే నేను. నీ అయ్య చచ్చిపోయిన తర్వాత నీ ముల్లా మూట సదిరేస్తే మళ్ళీ నిన్ను ఇక్కడ నిలబెట్టి నీకు శ్రీధర్ బాబు అనే నామకరణం చేసిందే నేను గనక ఇవాళ ఆ నామకరణాన్ని తీసేసి దుద్దిల్ల శ్రీధర్ అని ఎందుకంటా ఉన్నానంటే నీ సర్టిఫికెట్ పేరు దుద్దిల్ల శ్రీధర్ అనే విషయం ఈ సమాజానికి తెలవాలి. కనుక ఇవాళ తస్మత్ జాగ్రత్త చెప్తున్నా. నీ అన్నయ్య పెద్ద అన్నయ్యకు పిల్లలు కాకుండా ఉన్న విషయం, నీ చిన్న చెల్లె సంసారం విషయం, నీ భార్యాభర్తల విషయం, నీ తండ్రి చావు విషయం, మొత్తం నీ కుటుంబం చిట్టా. నీ చిన్న చెల్లె సంసారం ఏమైందో, నీ భార్యాభర్తల సంసారం ఏందో ఇవన్నీ కూడా మాట్లాడతా. నీ తమ్ముడి బోగస్ కంపెనీలు ఏ విధంగా నడుస్తున్నాయో వాటి చిట్టాను కూడా విప్పుతా. నువ్వు అనుకుంటున్నావు కొంతమందిని పెట్టి నన్ను తిట్టిపిస్తే, చెప్పుతోటి కొడతా అని భయపెట్టిస్తే, వీడియోలు పెట్టి మాట్లాడిస్తే నేను లొంగిపోతా అనుకుంటున్నావు. నా వెంబడి ఉన్న వాళ్ళ కొంతమందికి ధైర్యం లేకపోవడం వలన, నిన్ను ప్రత్యక్షంగా తిట్టలేకపోతున్న నా నాయకుల వలన నిన్ను కూడా నేనే తిట్టాల్సి వస్తున్నది. ఏదో ఒక రోజు నా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది, వాళ్ళకు కూడా రక్తం ఉడుకుతుంది, వాళ్ళు కూడా చెలించిపోయిన రోజు నీ బండారం బయట పెడతారు బిడ్డ. నేనేదో సాషామాషి మనిషిని కాదు. రాజకీయాల్లో నిన్ను ఓనమాలు దిద్దిచ్చింది నేనే, నిన్ను చిత్తుగా ఓడించింది నేనే అనే విషయం ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. నేను అడిగిన నిన్ను, అరే దద్దమ్మ, అరే చౌట, నువ్వే కదా మాట ఇచ్చినావు. నువ్వు గెలిచిన రోజు నీ విజయోత్సవ యాత్రలో చిన్న కాళేశ్వరం సంవత్సరంలో పూర్తి చేస్తా అన్నావు దద్దమ్మ. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి చేయలేని అడిగినా దానికి నువ్వు జవాబు చెప్పవు, నీ మనుషులు జవాబు చెప్పరు. నన్ను విపరీతంగా తిడుతా ఉన్నారు. ఎందుకు చిన్న కాళేశ్వరం పూర్తి కాలే జవాబు చెప్పు దద్దమ్మ. నువ్వు తెలివి కల్లవాని అయితే అంతేకాదురా, నువ్వే అన్నావు కదా నేను గెలిచినాక 2 రోజులకు ఇసుకను బంద్ చేస్తా అన్నావు కదరా సన్నాసి అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు ఇసుక బంద్ కాలే చెప్పురా సన్నాసి అని అడుగుతున్నా. నువ్వే కదరా అన్నావు మా యువకులను 4 రోజుల పాటు తప్ప తాగిపిచ్చి వాళ్ళను వాడుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అన్నావు కదరా నువ్వు, నీ జోకర్ తమ్ముడు. 2 సంవత్సరాలు అయిపోయింది. నీ ధన్వాడని తీసుకుందామా, నీ కాటారం తీసుకుందామా, నీ మంతరిని తీసుకుందామా? ఒక్క 4 ఉద్యోగాలు పెట్టించిన వారా సన్నాసి అని అడుగుతున్నా నేను. జవాబు చెప్పాలను. నీకు మా సమాజం ఓట్లేసింది, ప్రజాస్వామ్యబద్ధంగా చెప్పు. నువ్వు మేము సన్నాసి అంటున్నామంటే, దద్దమ్మ అంటున్నామంటే మా కడుపు తరుక్కపోతున్నది. ఇవాళ కూడా ఉద్యోగాలు లేకుండా మా యువకులు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇవాళ కూడా ఇల్లు లేకుండా పూరి గుడిసెలల్లో ఉన్నారు. ఇవాళ కూడా ఇసుక దోపిడీ జరుగుతూ ఉంటే, పిట్టల్లాగా లారీల కింద చనిపోతుంటే కనీసం నువ్వు వాళ్ళని మందలిస్తలేవురా దుంగా నేను అడుగుతున్నా. నీకు నిజమే సంస్కృతి
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.